హలో గాయస్, వెల్కమ్ టు రచనాస్ కిచెన్. ఇవాళ మనం ఎగ్ నూడిల్స్ అండ్ వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేసుకుందాము. దానికోసం నేనైతే కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నాను. సో క్యారెట్, క్యాప్సికమ్, జుకీనీ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను. అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర జుకీనీ లేకపోతే బీన్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది, క్యాబేజ్ అన్నా వేసుకోవచ్చు. సో నేను మాత్రం ఈ త్రీ వెజిటేబుల్స్ని వాడుతున్నాను. సో ఈ లోపల మనం అక్కడ హాట్ వాటర్ నూడిల్స్కి, ఇక్కడ ప్యాన్లో ఆయిల్ నూడిల్స్ చేసుకోవడానికి, వెజిటేబుల్స్ ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి పెట్టేసుకున్నాము రెడీగా. సో అవి కూడా హీట్ ఎక్కిపోతున్నాయి అన్నమాట. సో క్యాబేజ్ అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు హాట్ వాటర్ రెడీ అయిపోయినాయి. సో దాంట్లో నూడిల్స్ వేసుకున్నాను. ఈ నూడిల్స్ త్వరగానే కుక్ అయిపోతాయి, ఒక 2 to 3 minutesలో రెడీ అయిపోతాయి. హాట్ వాటర్లోనే వేయాలి. సో ఇలా ప్యాన్లో 3 eggs వేసుకున్నాను. సో మాకు ముందుగా మిక్స్ చేసిన ఎగ్ కంటే ఇలా ప్రిఫర్ చేస్తాం మేము. సో అందుకని నేను డైరెక్ట్ వేసాను. ఇది మా స్టైల్ నూడిల్స్, దేశీ స్టైల్లోనే చేస్తున్నాను. సో ఇలా ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం వెజిటేబుల్స్ ఒకటేసారి వేసేసాను. ఎందుకంటే ఎగ్ తీసి పెట్టేసి అదే ప్యాన్లో వెజిటేబుల్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. బట్ వీటిని నేను కంప్లీట్గా కుక్ చేయను, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఉడికాయి అనుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నూడిల్స్లోకి మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే బాగోదండి. సో అందుకని కొంచెం తినడానికి ఈ నూడిల్స్లో బాగుండేలాగా ఫ్రై చేస్తున్నాను. సో ఒక 5 minutesలో ఇవి మగ్గిపోతాయి. జస్ట్ ఈ లోపల మనకి ఇక్కడ నూడిల్స్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇది జస్ట్ 2 minutes ఒకసారి అలా విడదీసేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయాయి నూడిల్స్. సో ఇలా వాటర్ని డ్రైన్ చేసేసాను. సో ఈ లోపల మనకి చూసారా ఇలా మగ్గిపోయాయి అనమాట. ఇంతే, ఈ స్టేజ్లో నేను నూడిల్స్ అనేది యాడ్ చేస్తాను. సో ఎక్కువ కుక్ అయితే మళ్ళీ బాగోదు వెజ్జెస్ దాంట్లో. సో అందుకని నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం వాటిని, నేను ఈ స్పాచులా బదులు నేనైతే ఫోర్క్స్ని యూస్ చేస్తాను. మంచిగా మిక్స్ చేయడానికి నూడిల్స్ విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. సో కొంచెం ఒక టీస్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకున్నాను, పెప్పర్ వేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. నా దగ్గర రెడ్ చిల్లీ పేస్ట్ అయిపోయింది ఈసారి. సో రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. వేస్ట్ చేసి మంచిగా మిక్స్ చేస్తాను. సో ఒక ఫోర్క్తో మిక్స్ చేయండి, నూడిల్స్ అనేది విరిగిపోకుండా ఉంటాయి. సో ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఈ స్టేజ్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. ఇలా రెడీ అయిపోయిందండి. ఇది లంచ్ బాక్స్కి, డిన్నర్కి, రెండింటికి ప్రిపేర్ చేశాను నేను. చాలా బాగుంటుంది. సో దేని పక్కనే ఇప్పుడు మనము వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో దానికోసం నేనైతే క్యాబేజ్, క్యారెట్ ఉండేది నా దగ్గర. ఆ రెండింటిని తురుముకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. దాంట్లో కొంచెం సాల్ట్ మాత్రమే వేసాను. ఇన్ కేస్ మీరు ఒకవేళ సాస్లో టోస్ట్ చేయను అని అంటే మీరు మాత్రం దేంట్లో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్, పెప్పర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాల్స్ చేసుకోవచ్చు. నేను సాస్లో టోస్ట్ చేస్తాను కాబట్టి నేనైతే జస్ట్ కార్న్ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ వేసాను అండ్ సాల్ట్ వేసి బాల్స్ని ఇలా చేసుకుంటున్నాను. బాల్స్ని చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఎలాంటి సైజులో కావాలో ఆ సైజు చేసుకోవచ్చు. సో ఇలా బాల్స్ అన్నీ నేను ఆయిల్లో పెట్టేశాను ఆల్రెడీ. ఆయిల్ పెట్టేసి బాల్స్ని తయారు చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. మనమైతే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాము. ఒక 15 minutes చూసారా, ఇలా వేసేసాను. అట్ ద సేమ్ చేస్తూ వేసేసాను. ఇలా రెడీ అయిపోయాయి అనమాట. ఇంత ఒక 10 to 15 minutesలో మంచిగా అయిపోతాయి. సో ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు సాస్లో టోస్ట్ చేయాలి కాబట్టి. సో దానికోసం జింజరు, గార్లిక్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ జింజర్ వేయండి, ఆ తర్వాత గార్లిక్ వేయండి. సో ఆ ఫ్లేవర్ అనేది వచ్చిన తర్వాత ఒక 1 minute తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఒక 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత మాత్రమే మీరు సోయా సాస్ వేసుకోండి వెంటనే. మీకు ఒకవేళ బాగా థిక్గా సాసీగా కావాలి అంటే డ్రైగా లేకుండా మీరు కొంచెం పక్కన ఒక టేబుల్ స్పూన్
కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ మిక్స్ చేసి ఆ వాటర్ పోస్తే మీకు థిక్ సాస్ వస్తుంది. సాస్లో తింటాను అని అంటే, సో మాకు డ్రైగా కావాలి. సో నేను అందుకే నార్మల్ వాటర్ పోసుకున్నాను. నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత బాయిల్ అయిన తర్వాత మంచూరియా బాల్స్ దాంట్లో వేస్తే ఇలా రెడీ అయిపోతుంది. సో మంచూరియా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.